వెల్కమ్ టు ఫ్యామిలీ వాయిస్. హలో! హ్యాపీ న్యూ ఇయర్. చూడు హ్యాపీ న్యూ ఇయర్ చూడండి యెస్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. బంగారి నువ్వు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నువ్వు చెప్తాను హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మా. ఇంకా ఇలా అందరూ హ్యాపీ న్యూ ఇయర్‌తో స్టార్ట్ చేసాము. పిల్లలైతే ఇంకా వాళ్ళకెప్పుడు ఆటలే కదా! ఆడుకుంటున్నారు. ఇంకా మా పాపను గూడా అయితే ఇంకా మా అన్న వాళ్ళ పిల్లల దగ్గరైతే కూర్చోపెట్టాను. ఇలా ఆడుతూ ఉన్నారు. తనే మిషిక మా లిల్లీ పాప. ఇది చూడు హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ నా టిఫిన్ అయితే పప్పు అండ్ దోశ ఇదైతే మిల్లెట్స్ దోస. మేము ఇవాళ దోసకైతే మిల్లెట్స్ ఇవన్నీ అన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్ చేసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది చూడండి ఆనియన్ ఫ్రై అండ్ హేమ్స్ హాయ్ లైటింగ్ పడుతుంది సే హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ పో ఇంకా ఇక్కడ హేమ్స్ మా బుజ్జి పాపనైతే తీసుకెళ్తుంది పడుకోబెట్టడానికి. హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అందరూ ఇలా ఉన్నారు. మా చిన్నవైతే రవ్వ లడ్డు చేసుకొచ్చింది. మేమైతే దాన్ని టేస్ట్ చూస్తున్నాం. ఇంకా ఇక్కడేమో ముచ్చట్లు పెట్టేశారు అందరూ. ఆనియన్ ఫ్రై చేస్తాను ఆనియన్ ఫ్రై అంటే ఇంకా మేమైతే బిర్యానీ చేయాలి అనుకున్నాం. ఇంకా హేమంత్ అయితే ఇంకా బిర్యానీ ప్రిపరేషన్‌లో ఉంది. సో, వీడియో చూసేయండి. ఫస్ట్ చికెన్‌లోకి సాల్ట్ వేస్తుందనమాట. హ్మ్. ఇంకా నెక్స్ట్ ఏమో ధనియాల పొడి. అలానే తగినంత కారం వేయాలి. ఆ తర్వాత పసుపు కొద్దిగా తగినంత అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా ఇలాచి, బిర్యానీ ఆకు. ఇంకా బిర్యానీకి మనమైతే ఏ స్పైసెస్ అన్ని వేస్తామో అవన్నీ వేసుకుంటున్నాం. లైక్ పువ్వు, చెక్క. ఇంకా ఇక్కడేమో కర్రీ చేసేస్తుంది మా అత్త. ఇంకా అన్నీ స్పైసెస్ అంతా యాడ్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా మొత్తం యాడ్ చేసేసుకున్నాము. ఇంకా గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ కర్డ్ అనమాట. పెరుగనేది చాలా టేస్ట్ అండ్ స్ట్రక్చర్ ఇస్తది బిర్యానీకి. ఇంకిక్కడేమో కర్రీకి రెడీ చేస్తున్నారు. కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతుంది. మనమైతే ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి వేసి ఇలా మిక్స్ చేసేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా మొత్తం యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా! ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ దాన్నైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకిక్కడేమో రసము అండ్ చికెన్ కర్రీ అంతా రెడీ అవుతుంది. చూసారా? ఇంకా కిచెన్ ఏమో ఇలా బిజీగా ఉంది. హేమంత్ ఏమో దమ్‌కి రెడీ చేస్తుంది. ఇటువైపేమో కర్రీ అండ్ రసం పెడుతున్నారు. మా బుజ్జి పాప ఏం చేస్తుందని వెళ్లి చూస్తే మా అమ్మమ్మ అయితే పడుకోబెడుతూ ఉంది. ఇంకా అలా ఎవరి పనిలో అయితే వాళ్ళున్నారు. చూస్తున్నారు కదా! ఇంకా మాట్లాడుకుంటూ అలా. ఇంకా దమ్ బిర్యానీ కోసం రైస్ అయితే మేము వేసేసుకున్నాం. ఇంకా రైస్‌ని ఇంకా మంచిగా కడుగేసి వాటర్ తగినంత పోసి కాసేపు నానబెట్టేసాము. ఆ తర్వాత ఇంకా ఫైనల్‌గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి. ఇంకా మా హేమ్స్ బేబ్ ఉంది కదా! లిల్లీ పాప.
ఆ పాపనైతే ఇంక ఉయ్యాల్లో బయట పడుకోబెట్టాము. కిచెన్‌లో మేమెంత బిజీగా ఉన్నా కిచెన్‌లో నుంచి తనని చూస్తూనే ఉండొచ్చు. సో, ఇంకా అంతా అయ్యాక ఇంకా హేమ అక్క అయితే కిచెన్ ఇలా క్లీన్ చేసేస్తుంది. ఎక్కడైనా పిల్లలుంటే ఆ వైబే వేరు కదా! గోల గోలగా ఉంటది. మా బుజ్జి పాప అయితే పడుకొని బాగా నిద్రపోతుంది. ఇంకా హేమ్స్ అయితే నన్ను రా ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది. ఏంటంటే ఇక్కడ జూడు లిల్లీ ఎలా పడుకోందో అని చూపిస్తుంది. చూడండి మీరు కూడా చూసేయండి. మా బుజ్జి లిల్లీ పాప ఉయ్యాలో అది ఉయ్యాల లేకపోతే పడుకోదు. ఇంకా కంపల్సరీ తనకి ఉయ్యాల ఉండాల్సిందే. ఇంకా చూస్తున్నారు కదా! ఇల్లంతా ఎలా ఉందో బొమ్మలతో. పిల్లలుంటే ఇల్లు మొత్తం ఇలానే ఉంటది. ఇక్కడేమో ఆనియన్స్ దొంగ తింటుంది ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం మేమే తినేస్తున్నాము బిర్యానీలోకి వేయకముందే. ఇంకా మా పెద్దమ్మ అండ్ మా వదిన పిల్లలు ఏం చేస్తున్నారని నేను పైకెళ్ళాను. ఏంటబ్బా కిందకి రావటం లేదని. చూస్తే ఇక్కడ చూడండి వాళ్ళేం చేస్తున్నారు. మా సన్నీ అయితే ఎప్పుడు ఫోన్‌లో మునిగిపోయి ఉంటాడు వాడు. చూడండి ఇప్పుడు గూడా ఏం చూస్తున్నావురా అంటే ఏదో బొమ్మలు చూపిస్తున్నాడు. ఇంకా మా పాపేమో చూడండి ఇక్కడ. అసలిక్కడైతే ఇంకా కూర్చొని ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. ఆ పిల్లలు ఊగడం వేరు. కానీ మా పాప అయితే రివర్స్. మా పెద్దమ్మని కూర్చోబెట్టి తను ఊపుతుంది. మా పెద్దమ్మయితే అబ్బా! ఎంత హాయిగా ఉందో నేను పడుకుంటున్నాను. నన్ను ఊపు అంటుంది. ఇంకా ఇక్కడ చూడండి మా వదిన అండ్ సన్నీ. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత సూపర్‌గా ఉంటది తెలుసా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా కాసేపు అలా పైనుంచి నేను కిందకెళ్ళాను. ఇంకా ఎవరెవరు ఏం జేస్తున్నారా అని. మా లిల్లీ పాప అయితే నిద్ర లేచేసింది. చూడండి ఏడుస్తుంది. హ్మ్. హ్మ్. ఇక్కడేమో మా అమ్మమ్మ వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అమ్మ అండ్ ఇక్కడ మా తాతయ్య వాళ్ళ వైఫ్. ఇంకా నేను, హేమ్ అండ్ లిల్లీ అయితే మా అంతకు మేమే వీడియో తీసేసుకుంటున్నాం. చూడండి. హాయ్! చూసారా? ఇంకా స్పైసెస్ అన్నీ పెట్టుకొని వాటర్‌లోకి వేయడానికి రెడీగా పెట్టుకున్నాం దమ్‌కి. అండ్ ఇంకా లెమన్ కట్ చేసుకున్నామనమాట. ఇంకా వాటర్‌లోకి సాల్ట్ ఎసేసాం. ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది అనుకోద్దండి. అప్పుడప్పుడు మనలోని యాంగిల్ బయటకొస్తది అలా. ఇంతకు ముందే స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా! అవైతే వాటర్‌లోకి వేయాలి. వాటర్‌లోకి వేసిన తర్వాత కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ కూడా ఇంకా వాటర్‌లోకేసేసి కాస్త ఆయిల్‌నేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత కాసేపు వదిలాం. మా లిల్లీ పాప చూడండి హాయ్, సే హాయ్ అంటున్నారు. మా సన్నీ గాడు ఇక్కడున్నాడు. అండ్ ఎగ్స్ అయితే చేసేస్తుంది మా అత్త. తను చికెన్ తినదని చికెన్ చెప్పేసి ఇంక తినను ఎగ్స్ అందుకనేసి చేసుకుంటుంది. ఎగ్స్ చూడండి ఎలా చేసుకుంటున్నా. చెప్తుందో మీరే వినండి. చికెన్ తిందు కాబట్టి ఎగ్స్. అలా ఇంకా మధ్యలో వాటర్‌ని చూసాం. ఇంకా వాటర్ అయితే బాయిల్ అవ్వలేదు. ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నాం. ఇంతలోనే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్పైసీగా యమ్మీ యమ్మీ. ఇంకా దమ్‌కి కూడా అలానే పక్కన పెట్టేసామనమాట. ఇక్కడ నుంచి ఇంకా పిల్లలేమో అలా బయట ఆడుకుంటూ ఉన్నారు. మేము కాసేపు ఇంకా అలా వెళ్ళి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేశామనమాట. మా చిన్నవ్వ చూడండి పిల్లల్ని ఎలా ఆడిస్తుందో బుక్ తీసుకొని. మిషిక అండ్ షియాన్షి అయితే ఫుల్ జోష్‌లో ఉన్నారు ఆ రోజు. ఇంకిద్దరికీ మంచి టైమ్ పాస్ అయింది. ఇంకా అలా కాసేపు అక్కడ గడిపిన తర్వాత వెళ్లి చూసామనమాట. దమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా వేసేసున్నారు. ఇంకా బాయిల్ అవుతూ ఉందనమాట. ఇంకా మొత్తం రైస్ అండ్ దమ్ రెడీ అయిన తర్వాత ఇంకా దమ్ పెట్టడానికి చికెన్‌ని గూడా వేసి ఇంకా రైస్‌నయితే వేసేస్తున్నారు. చూడండి. ఇంకా ఇది కొంచెం కుక్ అయితే దమ్ బిర్యానీ రెడీ. షియా షియాన్షి షియాన్షి మమ్మీ లిల్లీ లిల్లీ ఇది చూడు మిషికా మిషికా మిషికా
ఆడుకుంటానురా. ఇంకా అమ్మమ్మలేమో ఇలా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. చూసారు మా తాతయ్య అక్కడ కూర్చొని ఇంకా అలా అలా చేస్తూ ఉన్నారు. మేమెలా చూసేసరికి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ వేయడమే లేట్ అని చెప్పేసి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దమ్ బిర్యానీ పైన కాస్త వేసి కాస్త అలానే మన నోట్లో కూడా వేసుకుంటాం అనమాట. ఏ పని అని ఇంకా బయట చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉందన్నమాట. మేము చూడండి ఇంకా మా పిల్లలతో మా ఇద్దరి అదే మిషిక అండ్ షియాన్షిది ఫస్ట్ న్యూ ఇయర్ కదా ఇది. వాళ్ళకి కొంచెం మంచిగా ఫొటోస్ అన్నీ తీసామన్నమాట. వాళ్ళకి ఇద్దరు మంచిగా టైం స్పెండ్ చేశారు. మేము అనుకున్నాము మళ్ళీ ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇలా టైం స్పెండ్ చేయగలరో లేదో, మనం ఎక్కడెక్కడ ఉంటాం కదా అని. గాడ్ బ్లెస్ వల్ల మేము అందరూ ప్రతి న్యూ ఇయర్కి ఇలానే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మా బుజ్జిపాప చూడండి ఇక్కడ. చూడు బొమ్మ కాదంట. ఇదేమిది? ఇంకా దమ్ పెట్టేసి కాసేపు అందరూ అలా బయట కూర్చొని టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అప్పటికి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మా తాతయ్య వాళ్ళంతా టైంకి తినేసారు. మేము మాత్రం కొంచెం లేట్గా తిందామనేసి వెయిట్ చేసాము. తర్వాత ఇంకా ఇలా ఇలా గడుస్తుంది. మా మిష్క బాబు చూస్తారు కదా ఎలా చేస్తుంది. ఇంకా మా తాతయ్య ఇంటి ముందర అయితే చింత చెట్టు ఉంది. అక్కడ ఇంకా మా చిన్నవ్వ అండ్ మా అత్త వాళ్ళంతా అడిగారు చింతకాయలు కావాలని. ఇంకా మా అన్నయ్య ఎక్కి ఇంకా చింతకాయలన్నీ కోసిస్తున్నాడు చూడండి వీడియోలో. ఇంకా మా అత్త చెప్తుంది ఒక్కొక్కరు అని చెప్పు అని చెప్పి చూపిమంటుంది. చూసారా చింతపండు చింతకాయలు. వాళ్ళు ఈ కాయలతో చింత దొగ్గడి చేస్తారంట, అంటే ఒక పిక్కెల్ లాగా. ఇంకా నెక్స్ట్ టైం బిర్యానీ రెడీ చూస్తారా. మా హేమ్స్ అయితే అప్పుడే పెట్టుకొని బిర్యానీ తింటుంది. చూడండి ఎలా ఉందో అడిగిద్దాం. టేస్ట్ ఎలా ఉంది చెప్పమంటే స్పైసీ అని అయితే చెప్తుంది. ఇంకా మా అత్త ఏమో నాకు పెట్టిచ్చేస్తాను, బిర్యానీ అయితే పెట్టిచ్చేస్తుంది. ఇంకా నేను కూడా వెళ్ళి బిర్యానీ అయితే పెట్టుకొని తినేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఓవరాల్ సూపర్ అంటే సూపర్. నేనైతే ఇంకా మా అమ్మని పిలిచేస్తున్నాను, రా తిందాము ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా లంచ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళంతా ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా మాట్లాడుతూ స్టోరీలు, ఇంకా పెద్దవాళ్ళందరూ కలిస్తే స్టోరీస్ చెప్తారు కదా, ఇలా అలా అని ఇంకా స్టోరీస్ చెప్పుకుంటూ అలా గడిపేస్తారు. మేమైతే ఇంకా ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఇంకా మా మమ్మీ పాపను పట్టుకున్నాను. నేను తినేసరికి తింటదేమో. లంచ్ అంతా అందరు తినేసరికి 4 o'clock అయింది చూడండి. తినేసిన తర్వాత అలా బయట వెళ్ళి కూర్చున్నాము. ఇంకా అందరూ అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అలా అలా గడిచింది ఆ రోజు న్యూ ఇయర్ అయితే. భారతమ్మ ఇర్రా ఇటు చూడు. ఇంకా అలానే నేనైతే మా అమ్మమ్మ ఊళ్ళో పడుకున్నాను. అలా పడుకొని ఎన్ని డేస్ అయిందో, చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు
మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకి చిన్నపిల్లలాగే కనపడతామేమో కదా! అలానే ట్రీట్ చేస్తారు. ఇంకా చూస్తున్నారా ఫ్యామిలీ మొత్తం. ఇంకా ఇలా బయటున్నామనమాట. స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఎలా ఉంటదంటే ఇలా. ఇంకో కాఫీ టైమ్ ఇవ్వండి. కాఫీ అయితే కలుపుకొని ఇంకా మా 4 మెంబర్స్‌కైతే కాఫీ. నాకు, హేమంత్‌కి, మా అమ్మమ్మకి, మా చిన్నవ్వకి ఇంకా అందరికీ టీ అనమాట. ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసి కాఫీ ఇచ్చేసాము. కాఫీ టైమ్ ఇంకా బయట అలా తిరుగుతూ కాఫీ తాగేస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో న్యూ ఇయర్ అయితే. ఆ తర్వాత కాసేపు నేను మిష్కా పాపతో ఆడుకుంటున్నాను. తనకైతే చెప్తున్నాను, "రా వీకోటకి వస్తావు కదా! మా ఇంటికెళ్దాం రా, నువ్వెందుకు ఇక్కడున్నావు? మీ మమ్మీకి చెప్పు రమ్మని చెప్పి" అని చెప్తున్నాను. హ్మ్. 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 అంటుంది. వస్తావా వీకోటకి? చెప్పు నాన్న, లిల్లీ మీ మమ్మీకి చెప్పు. సతాయించండి. చెప్పు. ఇంకా హేమంత్ అయితే మా పాపతో అలా ఆడుకుంటుంది. ఎట్లా నవ్వుతున్నారో చూడండి ఇద్దరు. ఇంకా ఫుల్‌గా అలా అయితే నవ్వేసుకున్నారు. డే అయితే ఇలా జరిగింది. చూసారా మా తాతయ్య వాళ్ళ ఇంట్లో న్యూ ఇయర్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం. మీరు కూడా మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేసేయండి. ఇంకా మా తాతయ్య ఏమో మా షియాన్షిని అండ్ మిష్కాని ఎత్తుకున్నాడు. షియాన్షిని ఎత్తుకుంటూ మిష్కా ఏడుస్తుందనమాట. నేను కూడా వెళ్ళాలి అని. న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.